వెల్కమ్ టు సాక్షి డిజిటల్ ఎక్స్క్లూజివ్. దిస్ ఇస్ తుర్కా. పాకిస్తాన్లో పరిస్థితులు రోజు రోజుకి అధ్వాన్నంగా మారుతున్నాయి. తాజాగా వెల్లడైన మానవాభివృద్ధి సూచికలో ఆ దేశం ర్యాంకింగ్ మరింత దిగజారింది. అక్కడ పెరుగుతోన్న నిరుద్యోగం, పెరిగిన నేరాలు, తగ్గిన జీడీపీ రేట్, తిరోగమనంలో వృద్ధి రేటు, మహిళలపై వేధింపుల్లాంటి సమస్యలతో సతమతమవుతోన్న పాకిస్తాన్లో అభివృద్ధి కుంటుపడింది. దశాబ్దాలుగా వెనకడుగులు వేస్తోన్న పాక్లో ఇదే పరిస్థితి కొనసాగితే భవిష్యత్తు మరింత అంధకారంలోకి పోతుందనడంలో సందేహం లేదు. దేశంలో అంతర్గత కలహాలు, నేరాలు విపరీతంగా పెరిగే అవకాశం ఉంది. పాకిస్తాన్ ఆర్థిక రంగంలో ఎదుర్కొంటోన్న ప్రధాన సమస్యల్లో అధిక రుణం, ద్రవ్యోల్బణం, మందగించిన వృద్ధితో సహా గణనీయమైన సవాళ్లను ఎదుర్కొంటోంది. పాకిస్తాన్ యొక్క ఆర్థిక, సామాజిక, మానవాభివృద్ధి సూచికలు వేగంగా క్షీణత వైపు పయనిస్తున్నట్లు చూపిస్తున్నాయి. ఈ గణాంకాలు ఇతర అభివృద్ధి చెందుతున్న దేశాలతో పోలిస్తే అధ్వానంగా ఉన్నాయి. గత 4 దశాబ్దాల నుంచి పాక్ జీడీపీ రేటు నిరంతరంగా పడిపోతోంది. ఈ క్షీణతను తగ్గించే అవకాశం కూడా లేనట్లు సంకేతాలు కనిపిస్తున్నాయి. పాకిస్తాన్ వాస్తవ జీడీపీ వృద్ధి రేటు గత 4 దశాబ్దాల నుంచి పోలిస్తే 6% ఉన్న జీడీపీ క్రమేణా కేవలం 3%కి చేరుకుంది. జీడీపీలో మాత్రమే కాదు, పాకిస్తాన్లో మానవాభివృద్ధి కూడా కుంటుపడింది. 25 కోట్లకు పైగా జనాభా ఉన్న పాకిస్తాన్ క్రమంగా వెనకడుగులేస్తోంది. ఐక్యరాజ్యసమితి మానవాభివృద్ధి సూచిక పరంగా పాకిస్తాన్ దేశం 2020-21లో 161వ స్థానంలో ఉంది. అదే 2023-24లో 164వ స్థానానికి, తాజా సూచీలో పాకిస్తాన్ 168వ స్థానానికి ఎగబాకింది. 5 ఏళ్లలో 7 స్థానాలు దిగజారటం ఆ దేశానికి పొంచి ఉన్న ప్రమాద సూచీని స్పష్టం చేస్తోంది. అలాగే ఇటీవలి కాలంలో పాకిస్తాన్లో మహిళల పరిస్థితి మరింత దిగజారింది. గ్లోబల్ జెండర్ గ్యాప్ రిపోర్ట్ 2025 ప్రకారం పాకిస్తాన్ అట్టడుగున ఉంది. 148 దేశాల ర్యాంకింగ్స్ లో పాకిస్తాన్ చివరి స్థానంలో ఉంది. గతేడాదితో 145వ స్థానం నుంచి 148కి చేరుకుంది. వైద్య విద్యా రంగాల్లోనూ పాకిస్తాన్ వెనుకంజలోనే ఉంది. ప్రాథమిక విద్య, వైద్య సౌకర్యాలు ఇతర దేశాల కంటే దశాబ్దాల వ్యవధిలో వెనుకబడి ఉంది. పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ ప్రమాదం నుంచి బయటపడింది అని పాక్ ప్రధాని ఇటీవల ప్రకటించడం గమనార్హం. పాకిస్తాన్లో ఆర్థిక సంక్షోభానికి దారితీస్తోన్న కారణాల్లో నిరుద్యోగం కూడా ఒకటి. పాకిస్తాన్లో నిరుద్యోగం 7.1% ఉంది. ఇది పాక్ చరిత్రలో గత 21 సంవత్సరాలతో పోలిస్తే అత్యధికమని చెప్పవచ్చు. పాక్లో ప్రస్తుతం 46 లక్షల మంది నిరక్షరాస్యులు ఉన్నారు. మొత్తం పెట్టుబడితో జీడీపీ నిష్పత్తి పరిశీలిస్తే 1973 తర్వాత ఇదే అత్యల్పమని చెప్పవచ్చు. జీడీపీ పరంగా పాకిస్తాన్ 26వ స్థానంలో ఉంది. జీడీపీ ఆల్ టైమ్ గరిష్ట స్థాయి $411 బిలియన్ చేరింది. 2025-26 సంవత్సరానికి 3.2% వృద్ధి రేటు అంచనా వేశారు. ఇది గతేడాది కంటే కాస్త ఎక్కువే అని చెప్పవచ్చు. ఏదేమైనా ఈ వృద్ధి రేటు దాదాపు 2.55 జనాభా వృద్ధి రేటుకు దాదాపు సమానం. పాకిస్తాన్ను పీడిస్తోన్న సమస్యల్లో ద్రవ్యోల్బణం కూడా ముఖ్యమైనదే. 2023-24లో సగటున 23.4%, కానీ 2024-25లో 4.5%కి తగ్గింది. 2025-26లో ఇది మళ్లీ 6.3%కి పెరిగే అవకాశం ఉందని IMF అంచనా వేసింది. పాకిస్తాన్ కూడా భారీ అప్పులతో సతమతమవుతోంది. ఇది నిరంతర సవాలుగా మారి పాక్పై పెట్టుబడులు, ఆర్థిక వృద్ధిని ప్రభావితం చేస్తోంది. దానికి తోడు పాకిస్తాన్ సతమతమవుతోన్న ఇలాంటి ప్రధాన సమస్యల కారణంగా దేశంలో పెట్టుబడులు పెట్టడానికి ఎవ్వరూ ముందుకు రాకపోవడం, దీంతో ఉపాధి లభించకపోవడం లాంటి సమస్యలు ఎదురవుతాయి. అలాగే కొనసాగుతున్న రాజకీయ అస్థిరత, జనాభా వేగంగా పెరగడం లాంటి సమస్యలతో పాకిస్తాన్ విలువిల్లాడుతోంది. ఇప్పటికైనా పాలకులు గ్రహించి దేశ పరిస్థితులు గాడిలోకి తెచ్చే ఆవశ్యకత ఉంది.